ఈ రోజు జనగామ జిల్లా, యాదాద్రి జిల్లా, అట్లాగే సూర్యాపేట జిల్లాలో ఎండిపోయినటువంటి పంటలు మా బృందం అంతా నాతో పాటు కలిసి పరిశీలించడం జరిగింది. ఇదేంది ఇప్పటి వరకు బానే ఉండగానే క్యూటీ గట్ల నవ్వుతున్నవేంది? సెంటిమెంట్ తో జోకులు ఎత్తుంటే నవ్వు రాదా ఏంటి? ఏ చక్క చెప్పు, సెంటిమెంట్ తో జోకులు వేసుడేంది? చాలా చోట్ల రైతులు పాపం కన్నీరు మున్నీరయ్యి మమ్మల్ని ఎట్లయినా ఆదుకోవాలి, మేము పెట్టుబడి పెట్టి నష్టపోయినాం, మీరు ప్రభుత్వాన్ని డిమాండ్ చేసి మాకు న్యాయం చేకూర్చాలని చెప్పి రైతులు కన్నీరు మున్నీరుగా విలపించినారు. చాలా మంది రైతులంతా వచ్చి కన్నీరు మున్నీరుగా విలపించారంట కదా. ఆ వీడియోలన్నీ చూపించమను, లేకపోతే ఇవన్నీ పొలిటికల్ జోకులే కదా. ఏం తొందర ఎక్కువ అవుతుంది, ఓపిక బట్టి జనంత చూడబ్బా. చాలా మంది రైతులు నాతో చెప్పింది ఏమంటే, నీళ్లు ఇస్తామని అన్నారు కాబట్టి మేము నమ్మి పంటలు వేసుకున్నాము, మాకు అనవసరంగా ఈ ప్రభుత్వం నష్టం చేకూర్చింది అని చెప్పి వాళ్ళు స్పష్టంగా నాతోనే స్వయంగా చెప్పడం జరిగింది. చాలా బరువైనటువంటి గుండెతో నేను మాట్లాడుతా ఉన్నా, బాధ కలుగుతా ఉంది. నీ బాధ నేను చూడలేకపోతున్నాను స్వామి, చూడలేకపోతున్నాను. బరువైన గుండెతో మాట్లాడుతున్నావా? నిజం చెప్పు, ఆ బాధ, ఆ బరువైన గుండె సీఎం సీట్ పోయిందనే కదా. ఇంత షార్ట్ పీరియడ్ లో 110 days లో ఇంత దుర్భరమైన పరిస్థితి చూస్తామని మేము అనుకోలేదు. రైతులు ఇంత ఏడ్చేటువంటి పరిస్థితికి పోతారని కూడా అనుకోలేదు. ఈ లక్షల ఎకరాల్లో పంటలు ఎందుకు పోతున్నట్టు దయచేసి జర్నలిస్ట్ మిత్రులతో నేను ప్రార్థిస్తా ఉన్నా, మీరు కూడా ఆలోచన చేయాలి. అలాగా ప్రజల కోసం ఉండేవాళ్ళు కాబట్టి నేను మీకు కూడా అప్పీల్ చేస్తా ఉన్నా, ఈ పరిస్థితి ఎందుకు వచ్చినట్టు మీరు కూడా పరిశీలన చేసి రాయండి. ఈ సామాజికమైనటువంటి పరిస్థితి తెలంగాణలో అద్భుతంగా మారి ఉన్నత శిఖరాగ్రాలకు చేరుకొని దేశంలోనే నంబర్ 1 స్థాయికి ధాన్యం ఉత్పత్తిలో ఎదిగిన రాష్ట్రం అనతి కాలంలో ఇంత స్వల్ప కాలంలో ఎందుకు ఈ బాధకు గురి కావాలి? దీనికి కారణం ఏంటి? ఇది వరకు కనీసం సెక్రటేరియట్ లో అడుగు పెట్టలేని పెద్ద మనిషి ఇప్పుడు పొలాలు బాట పట్టడం ఏంటి? ఇదంతా పార్లమెంట్ ఎలక్షన్ కోసం కదా. జనాలను ఏమన్నా వీపీలు అనుకుంటాడా ఏంటి? ఏంది క్యూటీ అస్సలు ఆగలేకపోతున్నావు? లేకపోతే ఏడ్స్విటి ప్రజల సమస్యలే ముఖ్యమనుకుంటే అసెంబ్లీకి రావాలి కదూ. వచ్చాడా చెప్పు? కింద పడి తొంటిరిగే కదా, ఎట్లా రాగలుగుతాడు చెప్పు? సరే అనుకోకుండా కాలికి గాయమయ్యి నువ్వు అన్నట్టే రాలేదనుకుందాం. తన కూతురు కవితని ఫస్ట్ ఏమో ఎంపీ చేశాడు, ఆ తర్వాత ఓడిపోయినా గానీ ఎమ్మెల్సీ చేశాడు. ఆ బతుకమ్మ బ్రాండ్ అంబాసిడరు లిక్కర్ కేసులో ఇరుక్కొని ఇప్పుడు తీహార్ జైల్లో ఊసులు లెక్కెడుతుంది. అవునా కాదా? అవు. అలాగే కొడుకు కేటీఆర్ హీరోయిన్లతో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాల కేసుల్లో రేపో మాపో అరెస్ట్ అయ్యేలాగున్నాడు కదా. అవునా కదా? అవు. ట్రబుల్స్ లో ఉన్న కొడుకు కూతురు గురించే మాట్లాడలేని పెద్ద మనిషి జనాల గురించి మాట్లాడుతూ మొసలి కన్నీరు కారుస్తుంటే ఎలా నమ్ముతారు స్వీటీ? ఏమో నాకైతే ఎరకైతలేదు. ఈయన మాటలకి కౌంటర్ గా మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు పొలం బాట పట్టినరు, సంతోషం. 10 సంవత్సరాల తర్వాతైనా తెలంగాణ ఉన్నది, తెలంగాణలో రైతులున్నారు అని వారికి గుర్తొచ్చినందుకు, గుర్తు చేసినందుకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ప్రత్యేకంగా అభినందిస్తున్నా. ఇదేంటి, మిమ్మల్ని కాంగ్రెస్ కార్యకర్తలే గెలిపించారన్నమాట? అంటే మీ గెలుపులో స్టూడెంట్లు కానీ, జర్నలిస్టులు కానీ, లేకపోతే నిరుద్యోగులు కానీ ఎవ్వరు లేరన్నమాట. చూసేవా స్వీటీ, సీఎం సీట్ ఎక్కగానే సపోర్ట్ చేసిన వాళ్ళందరినీ మర్చిపోయి అన్ని కాంగ్రెస్ కార్యకర్తలే అన్నట్టు చెప్తున్నాడు. తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసిన వాళ్ళు కూడా మర్చిపోయి నేనే తెచ్చాను అన్న మహానుభావుడు వాళ్ళు ఎక్కడున్నాడు? గాయపడిన సింహం నుంచి వచ్చే శ్వాస గర్జన కన్నా భయంకరంగా ఉంటుంది. ఇలాంటి చూసైనా సరే మీలాంటి వాళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. జరా ముందు ఆయన్ని ఫినిష్ చేయనియు.